సొరకాయ, గోరుచిక్కుడు. మళ్ళీ నేను ముందుకెళ్తే మీరు మళ్ళీ వెనక్కి వస్తే మళ్ళీ మొదలుకెళ్ళి ఇదే సరిపోదు. నేనేం చెప్పానండి ఫస్ట్ నుంచి గోకరకాయ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీదేవి. వెల్కమ్ టు లైఫ్ ఎట్ ఫామ్ హౌస్. గుడ్డు.
ఇంకొంచెం ఇటు వేయండి ముందుకి. ప్లేస్ ఎందుకు వేస్ట్ చేయాలి? ఇక్కడ ఎంత లెక్క తిప్పుతారు కారు? మొక్కలు నారు పెట్టేదాకా తిప్పుతారా ఏంటి? బోధులు బాగోవాలి సారే. నీళ్ళు ఎలాగెళ్తాయి అనుకుంటున్నారు? మళ్ళీ అతను తెలియనట్టు బోధులు తెలియనట్టు తవ్వుకుంటూ వెళ్తున్నారు పై పైన. మరేంటా తవ్వుడేంటి? తవ్వితే నీళ్ళు నిలబడాలి కదా మొక్కలకి. అంతంత ప్లేస్ కాదు, నీట్గా సన్నగా మనం లైన్ గీత మీద రాసుకుంటాం. ఎట్లా రాస్తాం అట్లా లైన్గా వేయాలి, వంకరగా కాదు. స్కేల్ అక్కర్లొద్దు. తెలీదేంటి? స్కేలే కావాలా మీరు వేసే బోధులకి? ఏమండి దా పట్టుకో. ఉండు అవుతుంది. దా పట్టుకోండి. ప్లేస్ అంతా ఇది అయిపోతుంది. పడతాయి. ఇది ఇలా జీరలు లేకోకుండా ఏం చెప్తున్నా తీసుకోతారా? అవుతుంది. ఇక పురుగు ఖచ్చితంగా వస్తుందండి. అవి ఎక్కువ పొలాలు ఉన్న వాళ్ళు పెట్టుకుని మందులు కొట్టుకుంటే అమ్ముకోవడానికి బాగుంటుంది. ఈ కవర్ ఇక్కడ వేయండి. పెట్టాడుతుందని కవర్ ఇచ్చిందన్న కవర్ పైకి వేయండి. 20 చేయకండి అసలు ఏమి దగ్గర దగ్గర పెట్టండి. ఎందుకంటే కవర్లో పెట్టేస్తాం. వైట్ 2, బ్లాక్ 2, గోల్డ్ 2 ఇస్తాం. ఓకే. వచ్చినాయి బ్లాక్ 2, వైట్ 2. పచ్చిమిర్చి ఆ లాస్ట్కి టమాటా పెడదామంటే ఈసారి టమాటా మనం ఎక్కడ పెట్టామండి? మార్చి పెడదాం. అప్పుడు ఎలా పెట్టామో ఇప్పుడు మార్చి పెట్టాలి. ఏం పెడతాం? వంకాయ అండి, నల్ల వంకాయ. పొడి వంకాయ అడిగాము లేదంట ప్రస్తుతానికి. ఇది నల్ల వంకాయ అండి, పొట్టిది నల్ల వంకాయ. తెల్ల వంకాయ ఒకటి, నల్ల వంకాయ ఒకటి, ఘాటుది పచ్చిమిరపకాయ, టమాటా
తీసుకొచ్చాము. అంతవరకు దొరికినాయి. బెండకాయ దొరికింది. మళ్ళీ డబ్బాలు హాయ్ అండి. చాలా రోజుల తర్వాత మనము ఇప్పుడు నారు పెట్టుకుంటున్నామండి. ఏం నారు అంటే ఆంటీ చెప్తుంది ఏం పెడుతున్నారు ఆంటీ? వంకాయ నారు, టమాటా నారు, మిరప నారు, బెండకాయ, గోకకాయ, బీరకాయ. ఓకే. పడితే సాయంత్రం వర్షం పడుతుంది. ఏదైనా చెట్టు పడిపోతుంటే మిమ్మల్ని చెప్తుంది, ఆంటీ పెట్టింది చెట్టు అంటుంది. మంచిగా చెట్టు అయితే నేను పెట్టాను అంటుంది. మొగల పొత్తు ఇవ్వయని చేతి పిల్లంగూరు వయసు పల్లంగూరు కొల్ల కొమ్మకు పాడినందుకు పైసలు ఇస్తారండి. పాడినందుకు పైసలు, పెట్టినందుకు పైసలు మరి ఇయ్యరండి. పని చేస్తే కూలి పని తీసుకోరా ఆంటీ? మరే మీరు పని వాళ్ళు పెట్టుకుంటే మిమ్మల్ని తాకిన తాకేడు పొలిమేరలు దాటి బొలుబొలుమని గిలగిలామని కొట్టుకుని పోతుందేమో అది. ఎందుకు మరి మీరు చాలా డబ్బులు ఇచ్చి అలవాటు లేని వాళ్ళకి అలాగే చేతాయి కాకులు. అది శాస్త్రంలో చెప్పాలంటే చాలా ఉంటుంది. మళ్ళీ అలా చెప్పాను అనుకో బెంగెట్టుకుంటారు. అందుకే ఇలా చెప్పాను, షార్ట్కట్లో చెప్పాను మీకు. అర్థమైందా? అది మీలాంటి వాళ్ళు పెద్దోళ్ళ మాటలు అర్థం కావు.
అవంటే ఏమి కుక్కపీట్ ఎంత పని చేస్తాం మీరు ఏం లేకుండా వీడియో తీయకుండా వెళ్ళిపోయేది బయటికి మరి కాదు ఎంత అదంతా పీకాము గడ్డి ఎంత గడ్డి పీకాము ఎన్ని వేసాము పనులన్నీ అయినాయండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఏమంటారా గోరుచిక్కుళ్ళు పెట్టామండి గోరుచిక్కుళ్ళు బెండకాయ టమాటా పచ్చిమిరపకాయ 2 రకాల వంకాయ నలుపు తెలుపు బీరకాయ పెట్టలే బీరకాయ సొరకాయ గోరుచిక్కుడు మళ్ళీ నేను ముందుకెళ్తే మీరు మళ్ళీ వెనక్కి వస్తే మళ్ళీ మొదలుకెళ్ళి ఇదే సరిపోదు నేనేం చెప్పానండి ఫస్ట్ నుంచి గోరుచిక్కుళ్ళు అన్నాను బెండకాయ అన్నాను వంకాయ 2 రకాలు టమాటా పచ్చిమిరపకాయ అన్ని గోకరకాయ చెప్పలేదా నువ్వు గోకరకాయ చెప్పలేదు ఏం చెప్పాను గోరుచిక్కుడుకాయలు చెప్పానా కొత్తిమీర వేసామండి కొత్తిమీర పాలకూర ఇదిగో నేను ఎప్పటి నుంచో ఈ టబ్బు తెచ్చుకున్నాను కదా ఈ టబ్బు ఏం చేశానంటే కింద హోల్స్ పెట్టానండి హోల్స్ పెట్టి అడుగుని మొత్తం ఈ వర్మి కంపోస్ట్ వేసి మట్టి వేసుకొని అన్నీ మొత్తం కలుపుకుని కింద పైన మొత్తం కలిపి టబ్లో వేసి ఇందులో అయితే ధనియాలు వేసుకున్నానండి కొత్తిమీర వేసాను చూద్దామండి నేను ఆ తొట్లో వేస్తే రాలేదన్నాను కదా ఇప్పుడు ఇలా వేసుకున్నాను కింద సపోర్ట్ కింద రాళ్ళు పెట్టానండి ప్రస్తుతానికి నా దగ్గర స్టాండ్ ఉంది ఇంటి దగ్గర తెచ్చుకుని స్టాండ్ మీద పెడతాను చిన్నగా స్టాండ్ ఉంది తెచ్చుకుని దాని మీద పెడతాను కింద ఇప్పుడు ఏంటంటే మనం వాటర్ వేస్తే కిందకి దిగాలి కదా అందుకని కింద సపోర్ట్కి రాళ్ళు పెట్టుకున్నాను ఒక తొట్లో అయితే మాత్రం పాలకూర వేసాం ఆల్మోస్ట్ అన్నీ పెట్టుకున్నానండి ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉంది మబ్బుగా ఉన్నా కానండి చాలా గీర అన్నమాట అదో రకమైన గీరెండ చాలా లేట్ అయిపోయింది చాలా పని చేసామండి అయ్యో మళ్ళీ వేసుకుని మొత్తం ఈ కోకోపీట్ బస్తా ఉంటే మట్టి లూజ్ ఉంటుందని చెప్పేసి ఇది కూడా వేసేయటం జరిగింది మొత్తం నారు పెట్టుకున్నామండి మళ్ళీ వేసుకున్నాం ఆంటీ నేను ఇంకా ఆంటీ మనిషిని పెడదాం అనుకున్నాం ఆంటీ ఏముందమ్మా ఇది మనం చేసేద్దాం ఇద్దరం అంటే ఆంటీ నేను కలిసి చేసేసాము మొత్తం వెళ్ళి నారు తెచ్చుకుని మొత్తం పనులన్నీ అయినాయండి ఆల్మోస్ట్ ఇంకేదన్నా ఉంటే కాసేపు నాకు మాట్లాడతానండి అన్నం తింటాము లేట్ అయిపోయింది 2:30 పావుతొక్కు 3 అయిపోతుంది 3:30 అయింది 3:30 బాబాయ్ 3:30 అయిందా మరి మీరే లేటు మేమేం చేయాలి మీరే వెళ్ళారు బయటికి కదా లేదు మనమైతే మన పని మనం చేసుకున్నాం ఖాళీ చేసి కడిగేసుకుంటాం ఇప్పుడు బ్రేక్ అండి బ్రేక్ అన్నం టైం అయింది అన్నమాట అన్నం టైం అయింది అంటే 3 అవుతుందేమో 3 ఆంటీకి తెగనవ్వు వచ్చేస్తుంది ఎందుకు